GMR Jewelry Dasra Diwali Dhamak offer. Flat 50% fee on gold jewelry Andhra and Telangana. September 17th నుండి October 20th వరకు మాత్రమే. వెల్కమ్ టు లాయర్ సాబ్. ప్రముఖ అడ్వకేట్ గోపాలకృష్ణ. సాధారణంగా గంజాయి సేవిస్తూ దొరికితే ఎలాంటి సెక్షన్ పడుతుంది? గంజాయి అమ్మడం తప్పడుతున్నాం, కానీ ఒక్కొక్కసారి కొంతమంది అన్యాయం ఇరిగిపోతుంటారు. వాళ్ళకి మన రిలీఫ్ కావాలంటే ఇప్పుడు గాంజా అన్నది ఇట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ ద యాక్ట్. లీవ్స్ ఆకులు అవి ఉంటే గాంజా కింద రాదు. పంచనామా అది ఇది చేసినప్పుడు ఏం చేస్తారంటే గాంజా సీజ్ చేసాము అంటారు. పంచనామాలో గాంజా అని రాస్తారు, గాంజా సీజ్ చేస్తారు, దాన్ని 2 శాంపుల్స్ డ్రా చేస్తారు, అది కాస్త ల్యాబ్కి పంపిస్తారు. పంచనామాలో లేనిది ఇక్కడ రావడానికి వీల్లేదు. ఫస్ట్లో ఐవో పట్టుకున్నారు ఒక SHO, ఆయనే రిలీజ్ చేయాలంటే ఎన్ని కేజీలు ఉండాలి? మామూలుగా జనరల్గా బెయిలబుల్ నాన్ బెయిలబుల్ అనుకుంటుంది. స్మాల్ క్వాంటిటీస్ 1 kg, కమర్షియల్ క్వాంటిటీస్ 20 kg. మ్యాక్సిమం పనిష్మెంట్ ఇస్ 6 months ఆర్ ఫైన్ ఆర్ బోత్. కస్టమ్స్ ఇంట్లో బంగారం మనం ఎంత తీసుకురావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బంగారం మీరు ఎంత తీసుకొచ్చినా కానీ ఫస్ట్ డిక్లేర్ చేయాలి. మీరు డిక్లేర్ చేసి డబ్బులు ఒకవేళ తీసుకొని వచ్చాం అనుకోండి, పట్టుబడ్డాం, అప్పుడు సెక్షన్స్ ఎలాగొంటే దాంట్లో అదే చెప్పే కదా, ఏదర్ మిస్ డిక్లరేషన్, కన్సిల్మెంట్, హ్యావింగ్ పొజిషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, దెన్ దే కెన్ సీజ్ ఇట్ అండ్ అరెస్ట్ ద పర్సన్. అబోవ్ 1 crore ఉంటుంది అనుకోండి, దెన్ ద పనిష్మెంట్. వెల్కమ్ టు లాయర్ సాబ్. సాధారణంగా గంజాయి సేవిస్తూ దొరికితే ఎలాంటి సెక్షన్ పెడతారు? గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసి దొరికితే ఎలాంటి కేసులు అవుతాయి? వాటితో పాటు కల్తీ కళ్ళు అమ్మితే ఏ విధంగా సెక్షన్ పెడతారు? ఒకవేళ కల్తీ కళ్ళు ఎక్కువ శాతం పెట్టి ఎక్కువ మంది చనిపోతే సెక్షన్లు ఏ తీవ్రత ఎలాగుంటుంది? ఈ 2 సెక్షన్లో బెయిల్ వస్తుందా రాదా? వాటితో పాటు కమర్షియల్ ట్యాక్సెస్ విషయం తీసుకుంటే, ఎయిర్పోర్ట్లో బంగారం తీసుకొస్తే, అంటే విదేశాలకు వెళ్ళి బంగారం తీసుకొస్తే మహిళలు ఎన్ని గ్రాములు క్యారీ చేయొచ్చు, మగవారైతే ఏ విధంగా చేయాలి? ఒకవేళ మోతాదు మించి మనం బంగారంగా తీసుకొస్తే, అంటే కస్టమ్స్ రూల్స్కి ఎక్కువగా తీసుకొస్తే ఎంత ఫైన్ పడుతుంది? అలాంటి కేసుల్లో మనకి రిలీఫ్ కావాలంటే ఏం చేయాలి? కేవలం బంగారమే కాకుండా ఇంకా విదేశీ వస్తువులు తీసుకొస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయం అంతా మాట్లాడడానికి ప్రముఖ అడ్వకేట్ గోపాలకృష్ణ గోఖలే గారు, పర్టికులర్గా NDPC కస్టమ్స్ యాక్ట్లో ఆయన ఎక్స్పర్ట్. ఆయన అడిగి చాలా విషయాలు తీసుకుంటారు. సార్ నమస్తే అండి. నమస్కారం. గోపాలకృష్ణ గోఖలే గారు, అందరు అడ్వకేట్లు క్రిమినల్, సివిల్ ఇటువంటి కేసుల్లో ఉంటే మీరు మాత్రం ఈ 2 సెక్షన్లకి బాగా పర్ఫెక్ట్ అయిపోయి ఎక్స్పర్ట్ అయిపోయారండి. NDPS ఒకటి, కస్టమ్స్ యాక్ట్. సార్ ఇప్పుడు ఇందాక మనం చెప్తున్నట్లుగా కావాలని కొంతమంది గంజాయి అమ్మడం వేరు, కొంతమంది దానికి అలవాటు పడిపోతారు. ఒకవేళ గంజాయి అదే వ్యాపారంగా తీసుకొని, అదే వృత్తిగా తీసుకొని కొంతమంది హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటారు. వాళ్ళు కాకుండా కొత్తగా గంజాయి ఏదో డబ్బులు కాసిపడి సప్లై చేసి తెలుసో తెలియజేస్తే వాళ్ళ కేసులు పట్టుబడితే వాళ్ళకి బెయిల్ రావాలంటే ఏం చేయాలి? నెంబర్ 1. నెంబర్ 2, హ్యాబిచువల్ అఫెండర్కి అయితే మనం కాపాడమని చెప్పడం లేదు, కానీ వాళ్ళ మీద కొంతమంది పోలీసులు కావాలని PD యాక్ట్ పెడుతుంటారు. ఆ PD యాక్ట్ పెట్టినప్పుడు ఏ విధంగా బయట రావాలి? నెంబర్ 3, కల్తీ కళ్ళు అమ్మడం ఎంత నేరమో తీసుకోవడం కూడా ఇంచుమించు అదే, తెలుసో తెలియక తీసుకుంటారు. కల్తీ కళ్ళు ఆల్ఫాజోలం అనేది కొంతమంది కావాలని కలుపుతారు, కొంతమంది తెలియక కలుపుతారు. 2 రకాలు కనిపిస్తుంటాయి. ఒకవేళ కల్తీ కళ్ళు ఆల్ఫాజోలం అమ్ముతున్నట్లు కానీ దొరికితే, కేసు అయితే వాళ్ళకి బెయిల్ రావాలంటే ఏం చేయాలి? ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు గోపాలకృష్ణ గోఖలే గారి ఫ్యామిలీ, ఆయన ఇంత జర్నీ తీసుకురావడానికి మీ ఫ్యామిలీలో కొంతమంది వ్యక్తుల యొక్క సహకారంతో ఈ స్థాయికి వచ్చారని తెలుస్తుంది. వాళ్ళు ఎవరో చెప్పండి. అది నేను లాస్ట్ ఎపిసోడ్లో నేను చెప్పడం జరిగింది. నేను గవర్నమెంట్ సర్వీస్లో ఏదో వెరీ షార్ట్ టైం పనిచేసి దెన్ ఐ కేమ్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్. ఫస్ట్ కొన్ని రోజులు CA చేసి దాని తర్వాత వదిలిపెట్టేసి లా చేశాను.
with a humble family background. But humble background with so many family members. I lost my father at very young age when I was 7-year-old. So 7 members, 8 members in the 9 members in the family. That is four sisters and 5 brothers. Villandarni, my eldest brother, he was then, when my father passed away, he was 20-year-old. Then he raised all the family. Without no property was left to my father. So my brother అంతా మా బ్రదర్ ఇప్పుడు యుఎస్లో ఉన్నారు. ఆయన ఈ టుక్ ద హోల్ రెస్పాన్సిబిలిటీ అండ్ he gave very decent education to all brothers, and he మంచి మా సిస్టర్స్ అందరికి వెరీ డీసెంట్ మ్యాచెస్. లైక్ దాట్ మా సిస్టర్లా కానీ మా బ్రదర్ కానీ వీళ్ళు మాకు ఏ కష్టం, అసలు జీవితంలో ఏ కష్టం లేకుండా పెంచారు, ఇచ్చేస్తున్నా. మేము ఎప్పుడు కష్టపడ్డామని నేను ఎప్పుడు చెప్పాను. చిన్నప్పటి నుంచి కష్టపడి పెరిగాము, ఆ మాటలు నాకు రావు. సార్ ఆయనకి 20 సంవత్సరాలు అప్పుడే నాన్నగారు కోల్పోయారు అంటారు కదా, కానీ ఇంత బాధ్యత ఆయన భుజం మీద ఎలా పోసింది? ఆయన చదువుకుంటూ నైట్ షిఫ్ట్ చేస్తూ ఏం జాబ్ చేసేవారు ఆయన? when my father passed away, he was in BCom first year. సో మా ఫాదర్ జాబ్ ఆయనకి ఇస్తే నైట్ షిఫ్ట్ చేసుకుని క్లర్క్, ఆజంజాయ్ మిల్స్ వరంగల్ క్లర్క్. దెన్ ఆయన జాబ్ చేస్తూ నైట్ షిఫ్ట్ చేస్తూ మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి చదువుకుంటూ సాయంత్రం షాప్స్లో అకౌంట్స్ అవి రాసి అట్లా హీ రేజ్ ద ఫ్యామిలీ, ఆల్ ద బ్రదర్స్ దే హ్యాడ్ వెరీ డీసెంట్ ఎడ్యుకేషన్, వెల్ ప్లేస్డ్ పొజిషన్స్లో వచ్చేట్టుగా ఆయన చదువు చెప్పించారు. సిస్టర్స్ అందరికీ డీసెంట్ మ్యారేజ్ ఇచ్చారు. అట్లే మా సిస్టర్, దే ఆర్ మై పేరెంట్స్ ఆల్మోస్ట్. మై మదర్ అండ్ దాని తర్వాత మా బ్రదర్స్ అండ్ మా బ్రదర్ అండ్ సిస్టర్లో దే ఆర్ లైక్ అవర్ పేరెంట్స్. అండ్ తర్వాత ఆయన కూడా కెరీర్ డెవలప్ చేసుకుని ఆల్సో కేమ్ ఇన్ టు వెరీ డీసెంట్ పొజిషన్. దెన్ లేటర్ హీ షిఫ్టెడ్ టు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాజ్ మెటీరియల్స్ మేనేజర్. అక్కడి నుంచి ఆయన ఈ రిటైర్డ్. దెన్ నౌ హీ సెటిల్డ్ ఇన్ యుఎస్. లైక్ దట్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు బిగినింగ్లో ఏమి ఉండదు కదా. సో బట్ మై వైఫ్ కేమ్ ఫ్రమ్ అఫ్లుయెంట్ ఫ్యామిలీ. బట్ దో షీ కేమ్ ఫ్రమ్ అఫ్లుయెంట్ ఫ్యామిలీ, షీ నెవర్ కంప్లైంట్. మందంతా బిగినింగ్ అంతా ఉంటుంది కదా, షీ నెవర్ కంప్లైంట్. అండ్ ఏది ఇది కావాలని కానీ అది కావాలని కానీ షీ నెవర్ యూస్ టు ఆస్క్ ఎనీథింగ్ ఫర్ ఎనీథింగ్. షీ వండర్ఫుల్లీ కోఆపరేటెడ్. అండ్ దట్స్ వై ఐ సే, అందరికి నేను చెప్తుంటాను, నేను పుట్టుకతోనే అదృష్టవంతులు అని చెప్తాను. ఎందుకంటే ఏమీ కష్టం లేకుండా పెరిగాం. మ్యారేజ్ అయిన తర్వాత మంచి వైఫ్ అండ్ మంచి పిల్లలు. ఇన్ఫ్యాక్ట్ మా ఇద్దరు పిల్లల్ని మా వైఫే రైజ్ చేసింది. దే ఆర్ వండర్ఫుల్ కిడ్స్. బోత్ ద కిడ్స్ ఆర్ వండర్ఫుల్ కిడ్స్. దే ఆర్ సెటిల్డ్ ఇన్ యూఎస్. చిన్నప్పుడే మేము వెళ్ళిపోయాం కదా, ఆమె పెంచి వాళ్ళని 2 డైమండ్స్ లాగా తయారు చేసింది. అందుకనే మొన్న మా ఫ్రెండ్ సుధీర్ అని మీ మీడియాలోనే పనిచేస్తారు, మొన్న ఏదో యూఎస్కి వెళ్తుంటే కొన్ని తీసుకెళ్ళి ఇచ్చాడు. దెన్ ఆఫ్టర్ హీ మెట్ హర్, నువ్వు చెప్పింది చాలా తక్కువ ఆవిడ గురించి అన్నాడు. షీ సో జనరస్, సో కైండ్. అండ్ అదే చెప్తున్నా కదా, అంత అఫ్లుయెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చి మా దగ్గర అడ్జస్ట్ అయిపోయి నెవర్ కంప్లైంట్. షీ అడ్జస్ట్ సో మచ్ లైక్ దట్. అట్లా కూడా మా ఇన్లాస్ కూడా టాసిట్గా దే కేమ్ ఫార్వర్డ్ టు గివ్ సపోర్ట్. బట్ I did not take any support, but they used to like me very much. My father-in-law or mother-in-law, they also మంచి మోరల్ సపోర్ట్ బాగా ఉండేది. అట్లా అంటే మీ సక్సెస్కి మీ కుటుంబ సభ్యులే. my brother and sister-in-law, then my wife, ముగ్గురు. అండ్ దాని తర్వాత ఇండైరెక్ట్గా మా ఇన్లాస్ కూడా కొంచెం సపోర్ట్ చేశారు. అట్లా అంటే ఈ రేంజ్ రావడానికి వాళ్ళ కారణం కాబట్టి మీరు స్థాయికి వచ్చారు. డెఫినెట్గా ఇప్పుడు డెఫినెట్గా వాళ్ళ ఇది లేకపోతే మనం ఐ వుడ్ నాట్ హావ్ బీన్ ఇన్ దిస్ పొజిషన్. అంటే ప్రొఫెషన్ మీరు అంత ఎంజాయ్ చేయడానికి కారణం వాళ్ళు. ఎస్, ప్రొఫెషన్లో కూడా ఎట్లా ఉంటుందంటే బడ్డింగ్ స్టేజ్లో చాలా ఒడుదుడుకులు ఉంటాయి. అవన్నీ అసలు ఇంట్లో ఎటువంటి ఇది లేకుండా చాలా హ్యాపీగా ఇదైపోయింది. ఓకే సార్, ప్రొఫెషన్ ఎంజాయ్ చేస్తున్నారు మీరు. గంజాయి అమ్మడం, సేవించడం తప్పని నేను తప్పడుతున్నా, కానీ ఒక్కొక్కసారి కొంతమంది అన్యాయం గిరిగిపోతుంటారు.
వాళ్ళకి మళ్ళీ రిలీఫ్ కావాలంటే ఏం చేయాలి? మీకు ఇందాక అడిగినట్టుగా చెప్పు. ఇప్పుడు గాంజా అన్నది ఇట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ ద యాక్ట్. వాట్ ఈస్ గాంజా అన్నది సింప్లీ లీవ్స్, ఆకులు అవి ఉంటే గాంజా కింద రాదు. ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ టాప్స్ కంపల్సరీ ఉండాలి. ఫస్ట్ పాయింట్. చాలామంది ఏంటంటే పోలీసులు ఏం చేస్తారంటే ఈ కేసులు పెట్టినప్పుడు అది ఇగ్నోర్ చేస్తుంటారు. వాళ్ళు పంచనామా అది ఇది చేసినప్పుడు ఏం చేస్తారంటే గాంజా సీజ్ చేసాము అంటారు. ఓకే, వాళ్ళు మొత్తం గాంజా సీజ్, దాంట్లో గాంజా 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 అని చెప్పి పంచనామాలో గాంజా అని రాస్తారు. గాంజా సీజ్ చేస్తారు, దాన్ని 2 శాంపుల్స్ డ్రా చేస్తారు, అది కాస్త ల్యాబ్కి పంపిస్తారు. ల్యాబ్లో వాడు ఏం చేస్తారంటే వాళ్ళు కెమికల్ అనలిస్ట్ రిసీవ్డ్ సో అండ్ సో ప్యాకెట్ విచ్ కంటైన్డ్ సబ్స్టెన్స్ విత్ ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ టాప్స్ అని యాడ్ చేస్తాడు. అని నీకు పంచనామాలో రాసిన దాంట్లో వాళ్ళు లేనప్పుడు హౌ కెన్ యూ యాడ్ ఇట్? సో దేర్ ఫోర్ సుప్రీంకోర్ట్ సెడ్ నీకు పంచనామాలో లేనిది ఇక్కడ రావడానికి వీల్లేదు. యూ షుడ్ రిఫ్లెక్ట్ వాట్ ఎవర్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద పంచనామా. సో పంచనామాలో లేనిది ఇక్కడ వస్తే ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. ఎందుకంటే వాళ్ళు యాడ్ చేస్తారు అంటే వీళ్ళు రాయరు అట్లా. రాయకపోతే దాన్ని వాళ్ళంతా టెక్నికల్గా అన్ని కేసులు చేస్తుంటారు కదా, వాళ్ళకి తెలుసు కదా గాంజా అంటే ఏంటి, యాక్ట్లో ఏముంది, ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ టాప్స్ అని ఉంది కదా, అందుకని అది యాడ్ చేస్తారు. ఇప్పుడు లేదులేండి, ఇప్పుడు కొంచెం కోర్టులో అన్ని జడ్జిమెంట్స్ అవి ఇచ్చిన తర్వాత ఇది అవుతున్నారు. ఫస్ట్ పాయింట్. సెకండ్, గాంజా అనగానే ఫస్ట్ మనం చూడాల్సిన షెడ్యూల్లో అసలు ఇది ఏ ఐటము, అసలు ఇది నార్కోటిక్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్లో షెడ్యూల్లో ఉందా లేదా అది చూసుకోవాలి. గాంజా ఉంటే పట్టుకున్న క్వాంటిటీ ఎంత, దట్ మ్యాటర్స్ ఎ లాట్, బికాస్ దట్ డిసైడ్స్ ద క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ అండ్ దట్ డిసైడ్స్ వెదర్ బెయిల్ హ్యాస్ టు బి గ్రాంటెడ్ ఆర్ నాట్. అది డిసైడ్ చేస్తుంది. 37 మీకు లాస్ట్ టైం చెప్పాను. 37 అంటే ఎక్స్ప్రెస్ స్టాచ్యుటరీ ఫర్ గ్రాంట్ ఆఫ్ బెయిల్. కోర్ట్ హ్యాస్ డిస్క్రిషన్ టు గ్రాంట్ బెయిల్. కోర్ట్ బెయిలబుల్, నాన్ బెయిలబుల్ అంటే అంటే బెయిల్ లేదని అర్థం కాదు. బెయిలబుల్ అంటే ది అరెస్టింగ్ ఆఫీసర్ should release him on bail immediately if he is ready to furnish sureties. That is called bailable. Non-bailable ante he cannot grant bail. Only court has to grant bail and court has discretion to grant bail. Okay, that is ఫస్ట్ లో ఐవో పట్టుకున్నారు అనుకుంటా, ఒక ఎస్హెచ్ఓ ఆయనే రిలీజ్ చేయాలంటే ఎన్ని కేజీలు ఉండాలి అది చెప్తున్నాను నేను. దానికే మామూలుగా జనరల్గా బెయిలబుల్, నాన్ బెయిలబుల్ అని ఉంటుంది. ఈ ఎన్డీపీఎస్ యాక్ట్లో 37 సెక్షన్ కింద ఈవెన్ కోర్ట్ హ్యాస్ no discretion to grant bail if the offences are falling under certain sections, section 19, section 24, section 27 capital A, then offences involving into commercial quantity, that is embezzlement of crop, external dealing in narcotics and psychotropic substances, and financing drug trafficking, and offences involving commercial quantity. What is commercial quantity is mentioned in the schedule. ఇన్ ద యాక్ట్ సెక్షన్ 2 కింద అన్ని డ్రగ్స్ అవి ఏది స్మాల్ క్వాంటిటీ, ఏది కమర్షియల్ క్వాంటిటీ, ఈ మధ్యలో ఉన్నది ఇంటర్మీడియట్ క్వాంటిటీ. వాటికి పనిష్మెంట్ ఆ రెలవెంట్ సెక్షన్స్లో ఇచ్చారు. కాంట్రవీనింగ్ సెక్షన్ ఈ గాంజా కనుక్కోండి, క్యానబిస్ 20, దాని కాంట్రవీనింగ్ సెక్షన్ ఏది 8C ఈజ్ ద కాంట్రవీనింగ్. ఇది చేయొద్దు అంటున్నారు. వాట్ ఈస్ ద పీనల్ సెక్షన్? ఈ గాంజా వాటికి వీటి సెక్షన్, క్యానబిస్ వాటికి 20. 21 ఈస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్డ్ డ్రగ్. దెన్ కాంట్రవెన్షన్ ఇన్ రిలేషన్ టు సైకోట్రాపిక్ 22, 23 అట్లా మిగతా సెక్షన్స్కి ఉంది. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి గాంజా ది కమర్షియల్ క్వాంటిటీ అండ్ స్మాల్ క్వాంటిటీ చూడాలి. ఫస్ట్ స్మాల్ క్వాంటిటీ ఈజ్ 1 kg, కమర్షియల్ క్వాంటిటీ 20 kg. ఈ మధ్యలో ఉన్నది ఇంటర్మీడియట్ క్వాంటిటీ. అప్ టు 1 kg small quantity. If it is small quantity, the punishment is only 6 months. Maximum punishment is 6 months, or fine or both. Okay. Then more than 1 kg, less than 20 kg, intermediate quantity, up to 10 years. It could be 2 years, 3 years, 4 years, or 9 years, or full 10 years. If it is more than 20 kgs, to 200 kg, 300 kg, ఏమని ఉండండి, then the maximum punishment is 20 years. Minimum is 10 years. Minimum 10 years, maximum 20 years. Now, bail వస్తుందా రాదా? This is the question. First, let us deal with cannabis, ganja. Then we'll go to alprazolam. ఈ
ఫస్ట్ క్వాంటిటీ, ఇఫ్ ఇట్ ఈస్ కమర్షియల్ క్వాంటిటీ, the court has no discretion to grant bail. ఓకే. There is a statutory bar for grant of bail. Bail, there is no bail under the act. కమర్షియల్ క్వాంటిటీ. Commercial quantity. ఎంత కమర్షియల్ క్వాంటిటీ? 20 kgs. 20 kgs కన్నా ఎక్కువ ఉంటే there is no bail. Unless the court feels that he is not guilty of an offence. ఎప్పుడు guilty of an అది ఎప్పుడు అవుతుంది? ఉట్టిగా ఏమీ లేకుండా కేసు పెడతాను అనుకోండి, అదొకటి. నెక్స్ట్, దేర్ ఆర్ సర్టెన్ మ్యాండేటరీ ప్రొవిజన్స్ అండర్ ద యాక్ట్. కొన్ని దాంట్లో పోలీస్ వెన్ దే హ్యావ్ ఎనీ ఇన్వెస్టిగేట్ అగైన్స్ట్ ది ఎన్ఫోర్స్మెంట్, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ రిజిస్టర్స్ ఎ బుక్స్ ఎ కేస్, సర్టెన్ ప్రొవిజన్స్ విచ్ దే హ్యావ్ టు ఫాలో. ఫర్ ఎగ్జాంపుల్ 41, 42, 50, దెర్ ఆర్ సర్టెన్ సెక్షన్స్, 55. ఇదేంటంటే ఎనీ ఆఫీసర్ who gets the information, immediately ఎక్కడో అక్కడ అవుతుంది, అక్కడి నుంచి పలానా టైంలో పలానా ట్రక్ వెళ్తుంది, he gets some intelligence. Then he has to take down the information into writing. That information in writing shall be sent to his immediate superior officer within 72 hours, which are mandatory. ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా అని ఇమీడియట్గా వెళ్ళిపోయి అక్కడ పట్టుకుంటే there is a breach of that provision, then the case is gone. అయ్యో. The entire trial is vitiated if there is a breach of any mandatory provision. 41, 42. Taken down the information into writing is important, and informing it to his superior officer, another important. 41 is empowered officer. The act itself gives them power. The empowered officer ante enti? The gazette officer. Then 42, authorized officer అంటే సబ్ ఇన్స్పెక్టర్ క్యాడర్ ఆఫీసర్. ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ క్యాడర్ డ్యూరింగ్ డే టైమ్, he also, if he gets information, he can go without anybody's authorization during day time, from sunrise to sunset. During daytime, if he has information that so and so narcotic drug trafficking is being done, he can straight away go and seize, arrest, etc., etc., etc. But before going there, if he has prior information, he has to take down the information in writing, which is very, very, very important. The purpose, the underlying policy for that, ఆ ప్రొవిజన్ ఎందుకు పెట్టారంటే, ఎవరిని పడితే ఇన్నోసెంట్ పర్సన్స్ని ఇంప్లికేట్ చేయకూడదు. ఎందుకంటే, అండ్ హీఈస్ ఇన్ఫార్మింగ్ దట్ ఇన్ఫర్మేషన్ టు హీ సుపీరియర్ ఆఫీసర్ విత్ ఇన్ 72 hours. టేక్ డౌన్ ద ఇన్ఫర్మేషన్ రైటింగ్, దెన్ యూ గో దేర్. ఎందుకంటే ఎవరిని పడితే వాటికి ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ. హీ విల్ గో దేర్ అండ్ మిగతా ఫార్మాలిటీస్ ప్రూవ్ చేస్తారు. సపోజ్ ఇఫ్ 42 ఆఫీసర్, నాట్ గెస్ట్ ఆఫీసర్. గెస్ట్ ఆఫీసర్ అంటే ఎంపవర్డ్ ఆఫీసర్. ఈ 42 ఆఫీసర్ నైట్లో వెళ్తాడు అనుకోండి, ఇఫ్ హీ గెట్స్ ఇన్ఫర్మేషన్ ప్రైవేట్ ప్రెమిసెస్లో పోవాలనుకోండి, దెన్ హీ హ్యాస్ టు టేక్ ఎన్ ఆథరైజేషన్ ఫ్రమ్ హీ సుపీరియర్ ఆఫీసర్. ఓన్లీ ఆథరైజేషన్తోనే పోవాలి. వితౌట్ ఆథరైజేషన్ ఆఫ్టర్ సన్సెట్ అండ్ బిఫోర్ సన్ రైజ్ హీ హ్యాస్ టు గో ఓన్లీ విత్ సర్చ్ ఆథరైజేషన్. వితౌట్ ఆథరైజేషన్ ఇఫ్ హీ గోస్ దేర్, ఎంతైనా సీజ్ చేసుకోనండి, ఎవ్రీథింగ్ ఈజ్ waste. It vitiates whatever that is seized and whatever trial is conducted in pursuance of that seizure or this arrest, that is vitiated. That is one thing. Then section 50. If a person has to be searched, ఇప్పుడు ఎవరైనా దొరుకుతుంది అనుకోండి, వాళ్ళు పట్టుకుంటాడు, రోడ్డు మీద దొరుకుతాడు, వాడి జేబులోనో ఎంతో ఉంటుంది, అరే వీ వాంట్ టు సర్చ్ హిమ్ అంటాడు అనుకోండి. అండ్ బిఫోర్ ఎ పర్సన్ ఈ సర్చ్, he has to be apprised of his right to be searched before a magistrate or a gazette officer. గెస్ట్ ఆఫీసర్ అంటే ఎవరు? ఈ ఇన్వెస్టిగేటింగ్ టీంలో ఉన్నటువంటి ఆఫీసర్. చాలా కేసులు ఎట్లా ఇది అవుతుంటాయంటే, మేము గెస్ట్ ఆఫీసర్ కదా, ఒక 3-4 ఆఫీసర్ ఉంటాడు అనుకోండి, మా దగ్గర ఒక ఆఫీసర్ ఉన్నాడు, దెన్ అడిగాము, అండ్ యూ హ్యావ్ టు అప్రైజ్ హిమ్. వాడికి చెప్పాలి రైట్, నీకు రైట్ ఉంది టు బి సర్చ్ ఆఫ్ యువర్ పర్సన్ బిఫోర్ ఏ గెస్ట్ ఆఫీసర్ ఆర్ ఎ మ్యాజిస్ట్రేట్. ఎవరి దగ్గర నేను తీసుకెళ్ళమంటావు చెప్పు అంటే, మీరు గెస్ట్ ఆఫీసర్ దగ్గరే చేయండి
అని అంటారు. అది రైటింగ్లో తీసుకుంటారు వాళ్ళు. దెన్ హీ విల్ acknowledge it and he will acknowledge it that I am apprised of my rights etc అని రాస్తాడు. I have no objection to be searched before guest officer అంటారు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరే ఉన్న గెస్ట్ ఆఫీసర్ మీద సెర్చ్ చేయిస్తారు. No, he should be an independent guest officer of those departments mentioned in 41. ఏ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ, కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ ఎక్సెట్రా. అట్లా అని చెప్పి నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గెస్ట్ ఆఫీసర్ దగ్గర తీసుకెళ్తా అంటే నడవదు. ఓన్లీ దోస్ డిపార్ట్మెంట్స్ మెన్షన్ ఇన్ ద సెక్షన్ ఆ గెస్ట్ ఆఫీసర్ దగ్గరికే తీసుకెళ్ళాలి, ఆర్ టేక్ హిమ్ టు ఏ మ్యాజిస్ట్రేట్. దట్స్ ఆల్. ఇఫ్ యూ డోంట్ టేక్ అండ్ సర్చ్ రిజల్టెడ్ ఇన్ టు సమ్ కాంట్రబ్యాండ్, దట్ సర్చ్ ఈస్ విషియేటెడ్. దట్ ఈస్ ఇల్లీగల్ సర్చ్. సార్, కొంతమంది ఆఫీసర్లు బిలో 5 kgs దొరికాయి అనుకోండి, ఏఎస్ఐని చూపిస్తారు. ఎస్ఐ కూడా కాదు, ఏఎస్ఐ చూపించి ఆయన్ని ఐవో పెట్టి పంపించేస్తుంటారు. అది దానివల్ల ర్యాంక్ ఈజ్ డజంట్ మ్యాటర్. యాక్ట్లో ఏం చెప్తారంటే అబోవ్ ద ర్యాంక్ ఆఫ్ ప్యూన్ ఆర్ కానిస్టేబుల్, అబోవ్ ద ర్యాంక్ అంటే హెడ్ కానిస్టేబుల్ టు సబ్ ఇన్స్పెక్టర్ ఎవరైనా ఉండొచ్చు, ఆర్ ఈవెన్ ఇన్స్పెక్టర్ ఉండొచ్చు. బట్ ద ఓన్లీ ద రిక్వైర్మెంట్ ఈజ్ 41 ఈజ్ ఎంపవర్డ్ ఆఫీసర్. Day and night he can go and search, but ఎవరికైనా కానీ taken down the information in writing is a must. Then 42 authorized officer. ఇక్కడ డిఫరెన్స్ అనమాట. 41, 42 empowered officer, act itself is giving him power of guest officer of those departments mentioned in that section. Then 42 above the rank of peon or sipahi of these departments. If they have information, they can go and do it. Now మీరు అన్నారు సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ ఏఎస్ఐ అన్నారు కదా, ఎవరైనా పర్వాలేదు. అబోవ్ ద ర్యాంక్ ఆఫ్ ప్యూన్ ఆర్ సిపాయి కన్నా అబోవ్ ర్యాంక్ ఎవరు? హెడ్ కానిస్టేబుల్. హెడ్ కానిస్టేబుల్ కానీ ఏఎస్ఐ కానీ ఎస్ఐ కానీ ఎవరైనా వెళ్ళొచ్చు, చేయొచ్చు ఇఫ్ హ్యాస్ ఇన్ఫర్మేషన్. సార్, ఒకవేళ మీరు అని చెప్తున్నారు కేజీ గంజా ట్రాన్స్పోర్ట్ దొరికాడు అనుకోండి, ఆయనకి ఎస్ఐ ముందు ప్రొడ్యూస్ చేస్తారు. ఎస్ఐ గారు ఆయనకి స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చా, కోర్టు? దెన్ all small quantity is punishable up to 6 months. But there are certain notified drugs. అవి దొరికితే మటుకు పనిష్మెంట్ ఈస్ అప్ టు 1 year. 1 year ఆర్ ఫైన్ ఆర్ బోత్. అదే. కానీ మళ్ళా ఇంటర్మీడియట్ క్వాంటిటీకి కమర్షియల్ క్వాంటిటీ అట్టలేదు. ఆర్ ఫైన్ ఆర్ బోత్ కాదు, అప్ టు 10 years అండ్ ఫైన్ ఆర్ బోత్. అట్లా ఉంటుంది. ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో ఇఫ్ ఏఎస్ఐ ఎస్ఐ హూఎవర్ ఇట్ ఈస్, వెన్ ఎ పర్సన్ ఈజ్ అరెస్టెడ్ ఫర్ contravention of the provisions of the act, say for example 20, contravention in relation to cannabis, the cannabis subsection A, in respect of that a small quantity, then cannabis of small quantity attracts only 6 months. If it is 6 months, it is a bailable offence. The person who is arresting should explain him of his right. It is a bailable offence. You have right to be released on bail, provided you are ready to furnish surety. He should be apprised of that right. సార్, మీరు ఫస్ట్లో చెప్పారు గాంజాకి ఫ్లవర్స్ ఉండాలని. ఇప్పుడు కొన్ని ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ ఉండాలి. కానీ ఇప్పుడు దొరుకుతున్న గాంజాకి అవన్నీ దొరకవు. అది ఎప్పుడో దొరికింది, డంప్ చేస్తారు, తర్వాత దాన్ని ప్యాక్ చేసేసరికి అదంతా ఒక స్టేజ్కి వస్తారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ when you are seizing it, పంచనామా అవుతున్నప్పుడు పంచ్ విట్నెస్ షుడ్ ఎక్స్ప్లెయిన్ that this contraband is having so and so flowering and fruiting tops అని ఉంటేనే గంజా, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ గంజా. మీరు 2000 కిలోలు పట్టుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇట్ ఈస్ నాట్ గంజా. మరి చాలా మంది అవి లేకుండా దొరుకుతాయి కదండి. ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి. అది లేకుండా దొరికితే ఇట్ ఈస్ నాట్ గంజా. శీలావతి అని ఒక బ్రాండ్, దానికి మీరు చెప్పినట్లుగానే ఫ్రూట్స్ ఉంటాయి, ఫ్లవర్స్ వస్తాయి. ఓకే, దానికి మీరు అన్నట్లుగా దొరికింది అనుకోండి, ఖచ్చితంగా గాంజా చేస్తారు. కానీ ఆ శీలావతి అనేది ఏఓబి వరకే పరిమితం, అంటే ఆంధ్ర ఒరిస్సా బార్డర్లోనే దాని క్రాప్ ఉంటుంది. కానీ వేరే స్టేట్లో ఉన్న గాంజాకి అవే ఉండవు, వేరే బ్రాండ్ ఉంటుంది. వేరే స్టేట్కి అయితే గాంజా డెఫినేషన్ ఇది,
అంటే బ్రాండ్ బట్టి కాదు ఇప్పుడు వేరే ఈ స్టేట్కి అయితే గాంజా డెఫినేషన్ ఇది, ఈ స్టేట్కి అయితే గాంజా డెఫినేషన్ ఇది అని లేదు. గాంజా డెఫినేషన్ వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ ద ఎన్డీపీఎస్ యాక్ట్ ఇట్ షుడ్ బి దేర్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్. మీరు అక్కడ శీలావతి లేకపోతే అశీలావతి ఇట్ డజంట్ మ్యాటర్. రైట్. సెకండ్, గాంజాలో కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 3 రకాలు డివైడ్ చేస్తారు. ఏది దొరికినా ఒకటే సెక్షన్, గ్రేడ్ బట్టి మారుతుంటుంది. సంబంధం లేదు. దాంట్లో మేల్ ట్రీ ఫీమేల్ ట్రీ అనుకొని ఉంటే టీహెచ్సి టెట్రాహైడ్రో కెనబిడాల్ అని ఉంటుంది. టీహెచ్సి పర్సంటేజ్ బట్టి అనమాట. ఎంత పర్సంటేజ్ ఉన్నది లెక్క కాదు, దాని గ్రేడింగ్ బట్టి ఆ టీహెచ్సి పర్సంటేజ్ పెరుగుతుంది, దాని యొక్క పవర్ ఉంటుంది. మీకు గాంజా లీఫ్ ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ టాప్స్ సఫిషియంట్, మీకు ఎంత పర్సెంటేజ్ ఉంది, అంతుందా ఇంతుందా తక్కువ ఉందా ఎక్కువ ఉందా డజంట్ మ్యాటర్. ఒకవేళ చెప్తున్న ఫ్రూట్ కానీ ఫ్లవర్ కానీ లేకుండా దొరికింది అనుకోండి, ఏం పవర్ లేకుండా దొరికింది అనుకోండి, ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ టాప్స్ ఉందా, దెన్ మీరు ఆ పవర్ ఉందా లేదా అన్నది దెన్ కెమికల్ ఎగ్జామ్ పంపిస్తారు కదా, దెన్ హీ విల్ ఎగ్జామిన్ ఇట్ అండ్ సే దట్ ఇట్ ఈస్ గాంజా అని అంటాడు. దేర్ ఇట్ లైస్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. గాంజా I received a sample of 20 grams or 40 grams having flowering and fruiting tops with leaves, dried leaves and rasta description. And after examining, I tested by this form, ఆ టెస్ట్ ఈ మెథడ్ చేశాను, then it found to be ganja అంటాడు. That's where we have to cross-examine. It all depends on the cross-examination of the defense counsel. Whether ganjalo there are సెవెరల్ టైప్స్ ఆఫ్ గాంజాస్. కొన్నిట్లలో మీకు టీహెచ్సి అది ఉండనే ఉండదు, కొన్నిట్లలో కెనబిడాల్ ఉండనే ఉండదు. గాంజా ఇట్ మే బీ గాంజా బట్ టీహెచ్సి ఉందా? ఇఫ్ టీహెచ్సి ఈజ్ నాట్ దేర్ దో ఇట్ ఈస్ గాంజా, వెన్ కెనబిడాల్ ఈజ్ నాట్ దేర్ దెన్ ఇట్ ఈస్ నాట్ గాంజా. Then we have to cross-examine what type of test you have done it, where is any contemporaneous documents you have maintained while testing it, what type of test you have done it. అండ్ ఆ టెస్ట్ కూడా ఎప్పుడో ఓల్డ్ టైప్ టెస్ట్ ఉండకూడదు, అది యూఎన్ రికగ్నైజ్డ్ కొన్ని టెస్ట్లు ఇచ్చింది, దాని ప్రకారం ఉండాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఉట్టిగా గాంజా అని రాస్తే సరిపోదు, దాంట్లో పర్సంటేజ్ కెనబిడాల్ ఆ టీహెచ్సి ఉండాలి. టీహెచ్సి లేకపోతే ఇట్ ఈస్ నో యూస్. దట్స్ వేర్ వీ హ్యావ్ టు క్రాస్. చాలామంది 90% ఆఫ్ కేసెస్లో అసలు ఈ ఆస్పెక్ట్స్ క్రాస్ ఎగ్జామినేషన్ జరగట్లేదని నా అభిప్రాయం. మోస్ట్ ఇంపార్టెంట్, హీఈస్ ఎ క్రూషియల్ విట్నెస్, హీ హ్యాస్ టు బి థరోలీ క్రాస్ ఎగ్జామిన్డ్. అండ్ దట్ ఈస్ వాళ్ళు కూడా చాలా విత్ వెరీ కేర్లెస్నెస్ దే ఆర్ గివింగ్ దట్ కైండ్ ఆఫ్ కెమికల్ అనలిస్ట్ రిపోర్ట్. దట్ ఈస్ నాట్ రైట్ ఇన్ మై వ్యూ. దట్ చాలా క్లియర్గా ఇవ్వాలి. అసలు ఏం టెస్ట్ చేశారు, ఏ టైప్ ఆఫ్ టెస్ట్ చేశారు, విచ్ ఈస్ రికగ్నైజ్డ్ టెస్ట్ అండర్ యూఎన్ చార్టర్ కింద అది రికగ్నైజ్డ్ టెస్ట్ అవునా కదా. దెన్ ఆ టెస్ట్లో ఆ టీహెచ్సి బయటపడ్డదా లేదా, నువ్వు అసలు ఏమేమి టెస్ట్ చేసావు, అసలు కంటెంపరీ డాక్యుమెంట్, అవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. అది అడగట్లేదు. నువ్వు ఇంత పట్టుకున్న అంతా చేసావు కానీ దాంట్లో పనికిరాంది అయితే కాగితం అయితే ఒక మందార ఆకు, అది గాంజా ఆకైనా మందార ఆకు లెక్కనే, మందార ఆకు దాన్ని తీసుకుని గాంజా అని చెప్పి 10 ఏళ్ళు శిక్ష వేస్తారా? దిస్ ఈజ్ వాట్ ఈస్ బీయింగ్ డన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్. సరే, ఇంటర్మీడియట్ క్వాలిటీ కానీ లేదా కమర్షియల్ క్వాంటిటీ దొరికారనుకోండి, వాళ్ళకు బెయిల్ ఎప్లై చేయాలంటే ఎప్పుడులోకి చేయాలి? దెన్ ఇంటర్మీడియట్ క్వాంటిటీ 36 capital A is there in under NDPS Act. 36 capital A subsection 4. మామూలుగా ఏంటంటే ఛార్జ్ షీట్ ఎప్పుడు ఫైల్ చేస్తాం మనం? అప్ టు 10 years ఉన్న వాటికి వితిన్ 60 days ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. అబౌట్ 10 years పనిష్మెంట్ ఉన్న వాటికి 90 daysలో ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. దిస్ ఈస్ ద లా. ఇఫ్ యూ డోంట్ ఫైల్ ఛార్జ్ షీట్ ఫర్ either 60 days or 90 days, there is a default bail antar, default statutory bail. Then 90 or 60th day or 90th day, whatever it is, he has to be released. Supreme Court further went and said that the accused should be informed of his right. You have right, a statutory bail right undi neeku, you can be released. Adi inform cheyali. Okay. Court has to inform.
ఎందుకంటే కోర్టు 15 రోజులకి అండర్ సెక్షన్ 309 ఆఫ్ సిఆర్పిసి దే కీప్ ఆన్ ఎక్స్టెండింగ్ ది judicial remand 14 days for every 14 days. Then in such cases, if the charge sheet is not filed, suppose intermediate quantity undi, how much is the punishment? Meetone cheppistar 10 years. 10 years. Within how many days one has to file charge sheet under 167 of CRPC? 60 days. 60 days. Now he doesn't file charge sheet. 61 days bail. Is he not entitled for statutory bail? Correct. He is entitled. Should he not be apprised of his right? Should he not be informed of his right? He have right to be released on bail. Immediately, that day if the charge sheet is not filed, he has to be released. 61 days కి ఇచ్చేస్తారు. Immediate. సార్ ఒకవేళ 60 days లోనే బెయిల్ చార్జ్ షీట్ వేశారు అనుకోండి. 60 days లో charge sheet వేస్తే this is not applicable. I am coming to that. ఇది కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్. This is very important. 60 days లోపల ఆ పర్టికులర్ అఫెన్స్కి which is punishable up to 10 years, 7 years, 8 years, 3 years ఎంత ఉందనుకోండి, then he has to be released on bail provided he is ready to furnish surety. He has to be released. That's all. దాని తర్వాత ఛార్జ్ షీట్ వేసుకుని మళ్ళీ అడిగితే దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. బట్ అప్పటికైతే ఇచ్చేయాలి. మీరు ఆ రోజుకి మీరు అప్లికేషన్ పెట్టారనుకోండి, 61st డే ఛార్జ్ షీట్ వేయలేదు, 61st డే మీరు బెయిల్ అప్లికేషన్ స్టాచ్యూటరీ బెయిల్కి వేశారు. అది అట్లా అది ఇమీడియట్గా సుప్రీంకోర్టు సెట్ ఇట్ హ్యాస్ టు బి డిసైడెడ్ ఇమీడియట్లీ. దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఎనీ అడ్వర్సోరియల్ హియరింగ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోటీసు, హియరింగ్ ఆఫ్ no need. Okay. Absolutely no need. But some of the courts, they are giving notice to public prosecutor, hearing and regular bail కాదు ఇది. You have to verify from the section. Release immediately without any adversarial hearing. That is PP వింటం అంతా లేకుండా ఇచ్చేయాలి. Provided is ready to furnish surety. Suppose if it is, now you are talking about commercial quantity. Let's talk about commercial quantity. Commercial quantity, what is the punishment? 20 years. Minimum 10 years. That Maximum is above 10 years up to 20 years. 20 years. Then how many days charge sheet? 90 days. No. ఇక్కడ 36 క్యాపిటల్ ఏలో ఏమన్నారంటే, వేరెవర్ 90 days ఉందో యూ మస్ట్ రీడ్ ఇట్ as 180 days. ఓహో. అంటే ఇఫ్ ఇట్ ఈస్ కమర్షియల్ క్వాంటిటీ ఆర్ ఇందాక చెప్పగా 37లో కొన్ని సెక్షన్లో బెయిల్ లేదని, దట్ ఈస్ సెక్షన్ 19 ఎంబెజల్మెంట్ ఆఫ్ క్రాప్, 24 ఎక్స్టర్నల్ డీలింగ్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్, 27A ఫైనాన్సింగ్ ఫర్ డ్రగ్ ట్రాఫికింగ్ అండ్ అఫెన్సెస్ ఇన్వాల్వింగ్. ఈ 3 సెక్షన్లు ప్లస్ కమర్షియల్ క్వాంటిటీ ఉంటే మ్యాక్సిమం పనిష్మెంట్ ఎంత? 20 years. మినిమం పనిష్మెంట్ ఈస్ 10 years. ఈ 3 సెక్షన్లు ఇవి ఉన్నప్పుడు ది టైమ్ లిమిట్ ఫర్ ఫైలింగ్ చార్జ్ షీట్ ఈస్ 180 days. 180 days. సో మీరు 6 నెలల దాకా మీరు వెయిట్ చేయాలి. 3 నెలలు కాదు. అన్ని కేసుల్లో మిగతా అఫెన్సెస్లో ఎంత మీరు చెప్పిన 90 days. కానీ ఈ అఫెన్సెస్లో ఈ సెక్షన్స్ ఉన్నప్పుడు, కమర్షియల్ క్వాంటిటీ ఆర్ దీస్ సెక్షన్స్ ఉన్నప్పుడు, యూ హ్యావ్ ద ప్రాసిక్యూషన్ హ్యాస్ టైమ్ టు ఫైల్ చార్జ్ షీట్. హౌ మెనీ డేస్? 180 days. 180 days. ఆ 180 days లోపల చార్జ్ షీటు వాళ్ళు ఫైల్ చేస్తారు. చెయ్యరు అనుకోండి, దెన్ 181వ రోజున యు ఆర్ ఎంటైటిల్డ్ టు బి రిలీజ్డ్ ఆన్ బెయిల్. బట్ ఇక్కడ ఇంకోటి ఉంది. ఇక్కడ అనదర్ ప్రొవిజన్ ఇస్ దేర్. దిస్ 180 days పీరియడ్ కెన్ బి ఫర్దర్ ఎక్స్టెండెడ్ అనదర్ 180 days ప్రొవైడెడ్ ది ప్రాసిక్యూటర్ ఫైల్స్ ఎ మెమో that our investigation could not be completed. Therefore, it has to be further extended. The time limit, the court may kindly grant time for filing charge sheet for another 180 days or another 60 days or another 100 days or another up to 180 days. On a memo being filed by the prosecutor, the court can extend the time for filing of the charge sheet for another 180 days. Now tell me, how much time is there for commercial quantity to file charge sheet? 280 days ఉంది. 180 plus 180, 360 days. 360. సార్, 360 days వరకు జైల్లో పెట్టారు అనుకుంటే, yes, ఈలోగా చార్జ్ షీట్ ఫైల్ చేశారు. మరి ఆయన బెయిల్ కావాలంటే ఏం చేయాలి? That's what I'm saying. You must read in conjunction with
section 37. 37 says there is no bail for offences involving commercial quantity or these sections. You have no bail. Commercial quantity, there is no bail. జైల్. దానికి లేటెస్ట్ లా చెప్తాను. దిస్ ఈస్ ద లా. దెర్ ఇస్ నో బెయిల్. 1 year దాకా టైం ఉంది టు ఫైల్ ఛార్జ్ షీట్ ఫర్ కమర్షియల్ క్వాంటిటీ. హీ ఫైల్స్ ఛార్జ్ షీట్ బిఫోర్ 1 year. Then the trial will go on. You are, as a matter of, you have no right to, the court cannot grant bail, statutory bar for grant of bail. But in the recent days, recently, the Supreme Court said, under Article 21, right to speedy trial, the charge sheet lo meeku 30 mandi witness unnaru. It may be a narcotic drug case, it may be 37 may be there, but it is a constitutional court. Constitutional court, the constitution is supreme than this act. Section 37, no doubt it is there that there is a statutory power for grant of bail. But the court can always grant bail if his fundamental right is violated, infringed. 10 మంది విట్నెస్లు మీరు 1 year పట్టింది ఛార్జ్ షీట్ వేయటానికి. ఈ 30 మంది విట్నెస్లు వచ్చి పోయి ఇంకో 5 ఏళ్ళు పడుతుంది. Then no. There is, it will take lot of time to complete the trial. Therefore, though there is bar for statute of bail, this court is granting bail. And recently, the law evolved like that. Recently, statutory bar 37 ఉన్నంత మాత్రాన ఇంతకుముందు ఉండేదట, no bail. The Supreme Court said earlier, even High Courts అట్లా ఇచ్చినా, what are you doing? Why, when 37 is there, the court lost sight of this particular provision and granting bail? It should not be the case. It's a very serious offense. And bails ఇచ్చినవి క్యాన్సిల్ చేసి. బట్ నౌ ఇన్ ద లేటెస్ట్ యూఏపీఏ ఉందనుకోండి, దాంట్లో కూడా ఇదే ప్రొవిజన్ ఉంటుంది. కోర్ట్ సెట్ ఎటర్నల్లీ యూ కెనాట్ కీప్ హిమ్ ఇన్ జైల్. నువ్వు ట్రయల్ కండక్ట్ చేయకుండా అట్లా పెట్టడానికి వీల్లేదు. ఈజ్ ఫండమెంటల్ రైట్ ఈజ్ ఇన్ఫ్రింజ్డ్. దో దిస్ ప్రొవిజన్ ఈజ్ దేర్, a person is entitled to bail if the trial is taking sufficient time, because right to speedy trial of constitutional right undi kada. Therefore, a person can be released on bail despite this statutory bar because of the constitutional right to speedy trial. ఇది గాంజా కేసులో. ఇంకా ఆల్ఫా జలం ఇంటర్మీడియట్ కోర్టు కాదు, కమర్షియల్లో దొరికినప్పుడు ఆయన ఎప్పుడు బెయిల్కి అప్లై చేయాలి? సేమ్ ప్రిన్సిపల్. గాంజా మీరు 37 అంటే కమర్షియల్ క్వాంటిటీ ఆఫ్ నార్కోటిక్స్ ఆర్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్. దట్స్ ఆల్. ఇప్పుడు 60 days అయిందండి. 60 days కాదు, 60 days. 60 days అంటే ఆల్ప్రోజోలం లెస్ దాన్ కమర్షియల్ క్వాంటిటీ. లెస్ దాన్ కమర్షియల్ క్వాంటిటీ కాబట్టి అప్ టు 10 years కాబట్టి 37 ఈజ్ నాట్ అప్లికబుల్. కానీ అందులో ఛార్జ్ షీట్ వేశారు, ఛార్జ్ షీట్ వేశారు, కానీ బెయిల్ రావాలంటే ఏం చేయాలి? ఈ కోర్ట్ డిస్క్రిషన్. యూ సాటిస్ఫై ద, అంటే ఆల్ప్రోజోలామ్ ఇంటర్మీడియట్ క్వాంటిటీ నాట్ కమర్షియల్ క్వాంటిటీ, బెయిల్ రాదు అని ఏం లేదు. ఛార్జ్ షీట్ వేయకముందైనా వస్తుంది. మీరు కోర్టుని కన్విన్స్ చేయి, ఇది వైలేట్ చేశారు, ఇది ఉంది, ఆర్ ఈజ్ నాట్ గోయింగ్ ఎనీవేర్, హీ విల్ అటెండ్ టు ద ట్రయల్. ఇంటర్మీడియట్ క్వాంటిటీ, కమర్షియల్ క్వాంటిటీకి అయితే ఇదే సేమ్ ప్రిన్సిపల్. ది సుప్రీం కోర్ట్ హ్యాస్ గ్రాంటెడ్ బెయిల్ ఇన్ సో అండ్ సో కేసెస్, అండ్ it is almost 180 days is over, and they have not either they have not filed charge sheet, you are entitled for statutory bail. 180 days లోపల ఛార్జ్ షీట్ వేసినా కానీ ఇప్పుడు నో పోలీస్ పీపుల్ వాళ్ళందరికీ మెమోలు ఇస్తున్నారు ఛార్జ్ షీట్ వేయకపోతే, అందుకని వాళ్ళు ఛార్జ్ షీట్ వేస్తున్నారు. సో ఛార్జ్ షీట్ వేసినా కానీ యూ హ్యావ్ టు కన్విన్స్ ద కోర్ట్ దట్ ట్రయల్ విల్ టేక్ సో మెనీ మంత్స్. సో వై షుడ్ బి ఇన్కార్సరేటెడ్ ఇన్ జైల్ unnecessarily? He should have fair chance, fair trial should be conducted. So he should have fair chance, and he can be released because his fundamental right. He cannot be eternally. Say, person is not a convict, he is only an accused. Until he is proved, he is not a convict kada. The case inka trial nadavali. So therefore, ee ground kinda now courts are granting bail. Even though it is commercial quantity, under
ఆర్టికల్ 21 రైట్ టు స్పీడీ ట్రయల్ కింద హీ కెన్ బి రిలీజ్డ్ ఆన్ బెయిల్. అచ్చా, ఓకే. ఇక మనం either it is alprazolam or it can be any drug or any narcotic drug or psychotropic substance of commercial quantity. అచ్చా, నెక్స్ట్ మనం కమర్షియల్ ట్యాక్స్కి వెళ్దాం. ఆ కస్టమ్స్ ఇంట్లో బంగారం మనం ఎంత తీసుకురావాలి, ఎంత తీసుకొస్తే కేసు అవుతుంది, ఒకవేళ కేసు అయితే మనం ఏ విధంగా దాని రిలీఫ్ బయట రావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బంగారం మీరు ఎంత తీసుకొచ్చినా కానీ, నేను చెప్పే కదా స్మగ్లింగ్ డెఫినేషన్స్ చెప్పాను. మీరు బంగారం తీసుకుని దెర్ షుడ్ బి ఏ డిక్లరేషన్. ఫస్ట్ డిక్లేర్ చేయాలి. మీరు డిక్లేర్ చేసి డబ్బులు సెక్షన్ 77 కింద డిక్లరేషన్ షుడ్ బి దేర్. నా మీరు డిక్లేర్ చేస్తారు, డబ్బులు ఉండవు, దెన్ యూ కెన్ సే నేను వెళ్ళేటప్పుడు రీఎక్స్పోర్ట్ అని చెప్పి తీసుకెళ్ళిపోవచ్చు. అదొకటి. దెన్ సపోజ్ మీరు ఒక 100 కిలోల బంగారం తీసుకొచ్చి నేను తీసుకెళ్ళిపోతాను, డబ్బులు కట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఆర్ నాట్ సపోజ్ టు బ్రింగ్ ఇన్ కమర్షియల్ క్వాంటిటీ. ఈ కమర్షియల్ పర్పస్ కోసం తీసుకొస్తే యూ ఆర్ నాట్ సపోజ్ టు బ్రింగ్ ఇట్. అటువంటిప్పుడు వాళ్ళు దే విల్ సీజ్ ఇట్, ఆ గోల్డ్. మీరు తెలియకుండా ఒక బిస్కెట్ ఏదో తెచ్చుకుంటారు, లేకపోతే అమెరికా నుంచి ఇప్పుడు ఇక్కడ పెళ్ళిళ్ళు అని చెప్పి నగలు తీసుకొస్తారు అనుకోండి, దే మస్ట్ డిక్లేర్ ఇట్ అండ్ గెట్ ఇట్ ఎండాస్ ఇన్ దేర్ పాస్పోర్ట్ దట్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ బ్యాక్ వైల్ గోయింగ్ బ్యాక్ అని చెప్పి రాయించుకోవచ్చు. అదొకటి. బట్ యూ మస్ట్ డిక్లేర్ ఎనీథింగ్, వాట్ ఎవర్ యూ బ్రింగ్ ఇట్, డిక్లరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. నేను మీకు ఇంతకుముందు చెప్పా డెఫినేషన్, యాక్షన్ ఆర్ ఇన్యాక్షన్ ఇన్ రిలేషన్ టు గుడ్, రెండరింగ్ గూడ్స్ లైబుల్ ఫర్ కన్ఫిస్కేషన్ either under section 111 or 113, that is while importing or while exporting. So therefore మీరు ఏది తీసుకొచ్చినా ఫర్ డిక్లరేషన్ చేయాలి. ఎంత తీసుకురావచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బంగారం తీసుకురాకూడదు. ఇట్ ఈస్ ఎ రెస్ట్రిక్టెడ్ ఐటమ్. ఫస్ట్ మీరు 6 months పీరియడ్ ఉంటే మీకు దెర్ ఇస్ ఎ నోటిఫికేషన్ ఇన్ ద గవర్నమెంట్. మీరు 6 months కంటిన్యూస్ పీరియడ్ ఉండాలి. మళ్ళీ అట్లా అయితే 1 year 6 months ఉంటే మీరు 1 kg గోల్డ్ తీసుకోవచ్చు. దాని మీద పర్ 10 grams ఏదో నామినల్ కన్వర్టబుల్ ఫారెన్ ఎక్స్చేంజ్ కింద నామినల్గా ఎంతో కట్టాలి. మీరు కట్టి మీరు తీసుకొచ్చుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఒక 1 year ఉన్నానండి దుబాయ్లో, 1 year ఉన్నా, ఐ కెన్ బ్రింగ్ 1 kg ఆఫ్ గోల్డ్ బై పేయింగ్ కన్వర్టబుల్ ఫారెన్ ఎక్స్చేంజ్ నామినల్ పర్ 10 gramsకి ఎంతో నామినల్ కట్టి నేను తీసుకొచ్చుకోవచ్చు. నేను బయటకి తీసుకొచ్చుకోవచ్చు. అది నేను బయట ఎవరికైనా అమ్ముకోవచ్చు. ఓకే, ఇది. ఇంకా ఉమెన్ సపోజ్ వాళ్ళు మామూలుగా కొన్ని గాజులు ఉంటాయి, ఇవి ఉంటాయి. మన యాక్ట్ సేస్ ఐ థింక్ దెర్ ఇస్ ఎ నోటిఫికేషన్ అరౌండ్ 100 or 200 grams జ్యువెలరీ ఉమెన్ ఈస్ పర్మిటెడ్ టు వేర్ ఇట్ యాజ్ హర్ వేర్, షీ కెన్ బ్రింగ్. కానీ విజిటింగ్ వీసా మీద లేదా టూరిస్ట్ యూ కెనాట్ బ్రింగ్ ఎనీథింగ్. యూ కెనాట్ బ్రింగ్, ఈవెన్ డిక్లరేషన్ చేసినా మీరు తీసుకురావటానికి లేదా. ఒకవేళ తీసుకొని వచ్చాం అనుకోండి, పట్టుబడ్డాం, అప్పుడు సెక్షన్స్ ఎలాగొట్టే దాంట్లో అదే చెప్పే కదా, ఏదర్ మిస్ డిక్లరేషన్, కన్సిల్మెంట్, హ్యావింగ్ పొజిషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ యు ఆర్ నాట్ డిక్లేరింగ్, యు ఆర్ ట్రయింగ్ టు మీరు బయటకు వెళ్తా అనుకోండి, దెన్ దే కెన్ సీజ్ ఇట్ అండ్ అరెస్ట్ ద పర్సన్. సీజ్ అండ్ అరెస్ట్. నా అరెస్ట్ చేస్తే ఇప్పుడు అబోవ్ 1 crore ఉంటుంది అనుకోండి వాల్యూ, ద మార్కెట్ వాల్యూ ఆఫ్ దట్ పర్టికులర్, ఆర్ డ్యూటీ దాని మీద డ్యూటీ అబౌట్ 50 lakhs అంతా ఉంటుంది అనుకోండి, then the punishment is up to 7 years. In other cases up to 3 years. Then ఆ కేసులో బెయిల్ ఆఫీసరే ఈ షుడ్ గివ్ ద బెయిల్. అంటే బిలో 3 years, బిలో 3 yearsకి ఈ హ్యాస్ టు కస్టమ్స్ స్టేషన్ బెయిల్ అంటారు కదా, అట్లా ఈ హ్యాస్ టు ఆఫర్ బెయిల్. అట్లాని బెయిల్ తీసుకోవాలి, నువ్వు 3 లక్షలు 4 లక్షలు షూరిటీ కట్టమంటే కదా, అది సుప్రీంకోర్టు సేస్ నో, ఎక్సెసివ్ ఆస్కింగ్ డిమాండింగ్ ఎక్సెసివ్ షూరిటీ ఈస్ అగైన్ కాన్స్టిట్యూషన్ రైట్ వైలేట్ చేసినట్టు అవుతుంది. ది ఆఫీసర్ హ్యాస్ టు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీసర్ షుడ్ tell him that you are entitled to be released on bail provided you are ready to furnish surety, reasonable amount. Is the surety is the release bailable offense. It is a bailable offense. If he is not in a position to pay that amount, then he will be arrested and sent to prison. But if it is above 1 crore, no, he will be, no bail can be granted. Granted by the officer. It's not a bailable offense. Court will grant bail. అచ్చా, కానీ కొంతమంది అమాయకంగా తెలుసో తెలియకో వస్తున్నప్పుడు, ignorance of law has no excuse. అది అడుగుతున్నా. Ignorance of law has no excuse. మాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు న్యూయార్క్ స్టేట్లో గాంజా ఇది పర్మిటెడ్.
ఓకే, న్యూయార్క్ మొన్న వెళ్తున్న మంచి టైమ్ స్క్వేర్ దగ్గర బ్యూటిఫుల్ పెద్ద స్టోర్ ఉంది, గాంజా స్టోర్స్. మీరు చెప్పినట్టుగా శీలావతి, ఆవతి, ఈవతి అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గాంజాస్ ఉంటాయి. పవర్ఫుల్, పవర్ లేనిది, మైల్డ్ది, అన్ని రకరకాలు ఉంటాయి అక్కడ. ఇట్ ఈస్ పర్మిటెడ్. అట్లా అని వాడు న్యూయార్క్లో అట్లా బయట షాపింగ్ చేసి గాంజా దొరుకుతుందా తీసుకొచ్చి ఇక్కడ దొరుకుతుంది కానీ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్కి ఇక్కడికి వస్తే ఇక్కడ పట్టుకుంటే, సార్ నాకు తెలియదు సార్ అక్కడ పర్మిట్ చేశారు కదా అంటే, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా హాస్ నో ఎక్స్క్యూజ్. అక్కడ చేసినంత మాత్రం ఇక్కడ లేదు. He will be booked. Okay. Straight away, he will be sent to prison. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి. తెలుసో తెలియక కానీ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా అన్నది నో ఎక్స్క్యూజ్ అన్నారు, కానీ కొంతమంది కావాలని చేశారనుకోండి, జైల్లో ఉంటారు. అటువంటి వాళ్ళకి గోపాలకృష్ణ గోఖలే గారు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? బెయిల్ రాకుండా జైల్లో మగ్గిపోతున్న వాళ్ళకి ఎవరో లీగల్ అడ్వైజర్ ఉంటారు, వాళ్ళ ద్వారా ఫైట్ చేస్తుంటారు, కానీ రాదు. నెలల తరబడి జైల్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళు దే హ్యావ్ రైట్ టు లీగల్ కౌన్సిల్ ఉంటుంది కదండి, లీగల్ ఎయిడ్ కమిటీ ఉంటుంది. దే కెన్ మేక్ ఎన్ అప్లికేషన్. రైట్ టు లీగల్ అసిస్టెన్స్ ఉంది. దే కెన్ మేక్ ఎన్ అప్లికేషన్. ఎ కోర్ట్ విల్ అపాయింట్ ఎ లాయర్ ఫర్ దెమ్. కోర్ట్ అపాయింట్ చేస్తుంది లాయర్ని. ఇప్పుడు లీగల్ ఎయిడ్ కమిటీ ఉంది కదా, దాంట్లో కొంతమంది ప్యానల్ లాయర్స్ ఉంటారు, వాళ్ళని ఒకరిని అపాయింట్ చేస్తారు. ఫ్రీ లీగల్ ఎయిడ్. ఎన్డీపీఎస్లో కూడా ఏ కేసులోనే అండి. ఎన్డీపీఎస్ అంటే ఎన్డీపీఎస్ కొత్త ఇది కదా, ఏదైనా ఏ పర్సన్ హూ ఈజ్ ఇన్ ప్రిజన్ వితౌట్ ఎనీ లీగల్ అసిస్టెన్స్ హీ ఈజ్ ఎంటైటిల్డ్ ఫర్ ఎ లీగల్ అసిస్టెన్స్, ఎంటైటిల్డ్ టు ది సర్వీస్ ఆఫ్ లాయర్. But he has to request the court that I don't have a lawyer and I don't have money, kindly provide a lawyer for me. ఒకవేళ గోపాలకృష్ణ గోఖలే గారిని సంప్రదించాలంటే, గోఖలే గారే ఆయన్ని కలవాలంటే కలవచ్చు. ఏముంది, వీఆర్ దేర్ ఫర్ దాట్. వీఆర్ హియర్ ఇన్ ద లీగల్ ప్రొఫెషన్ టు ఫైట్ ద కేసెస్, వెదర్ గుడ్ మెరిట్స్ ఉన్నాయా లేదా, వెదర్ ఎనీ మ్యాండేటరీ ప్రొవిజన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్డీపీఎస్ యాక్ట్ అనుకోండి, మ్యాండేటరీ ప్రొవిజన్స్ కంప్లై అయినాయా కాలేదా. కస్టమ్స్ యాక్ట్ అనుకోండి, వెదర్ ఇట్ ఈస్ ఫాలింగ్ అండర్ ద డెఫినేషన్ ఆఫ్ స్మగ్లింగ్ ఆర్ నాట్, వెదర్ ఇట్ ఈస్ ఎ స్మగ్లింగ్ ఆర్ నాట్, డస్ ఇట్ అమౌంట్ టు స్మగ్లింగ్ ఆర్ నాట్. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ న్యూ. వాట్ ఎవర్ దట్ ఈస్ దేర్ ఆన్ ద రికార్డ్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ అకార్డెన్స్ విత్ లా ఆర్ నాట్, that if it is not in accordance with the law, we will point out to the honorable court and we will request the court that a relief has to be granted because these provisions are not complied with. డ్రగ్ కేసులో కానీ కస్టమ్స్ కేసులో కానీ దొరికితే మీరు ఇమీడియట్గా ఒకవేళ డబ్బులుంటే లేదు, మంచి లీగల్ అడ్వైజర్ ఉంటే ఓకే, కానీ ఈ రెండింటి లేనప్పుడు కోర్టు మీరు వినిపించుకోండి. మీ విధంగా ఆర్థికంగా కానీ లీగల్ అడ్వైజర్ లేరంటే కోర్టే మీకు ప్రొవైడ్ చేస్తుంది, మీ తరఫున వాదించిన ఒక అడ్వైజర్ కూడా ఇస్తారంటూ చెప్తున్నారు గోఖలే గారు. లేదు, ఒకవేళ మంచి ప్రొఫెషనల్ కావాలి, ఒక ఎక్స్పర్ట్ కావాలనుకుంటే గోపాలకృష్ణ గారు కలవండి, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతున్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది డ్రగ్ కేసులో కానీ కస్టమ్స్ కేసులో రిలీఫ్ కావాలంటే ఏం చేయాలనే విషయంపై గోపాలకృష్ణ గారితో విశ్లేషణ. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.